2024 టీ20 వరల్డ్ కప్ని వెస్టిండీస్ మరియు యూఎస్ఏ దేశాలు కలిసి నిర్వహించనున్నాయి. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. అలాగే జూన్ 9న ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుండగా న్యూయార్క్లోని కొత్త స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ అయిపోగానే టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవనుంది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో 20 టీమ్స్ తలపనున్నాయి. ఈ టీమ్స్కి సంబంధించిన ప్లేయర్స్ లిస్ట్ని మే 1లోగా ఐసీసీకి సబ్మిట్ చేయాలని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఇండియన్ టీంని సెలెక్ట్ చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందుకొచ్చింది. ఈ ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ని బట్టి సెలక్షన్ జరుగుతుందని కమిటీ సభ్యులు కొందరు ఆటగాళ్లపై దృష్టి పెట్టారు. 15 మంది ప్లేయర్స్తో కూడిన ఈ టీంలో ఇప్పటికే 8 మంది ఆటగాళ్లు ఫైనల్ అయినట్టు సమాచారం. మిగిలిన 7 మంది కోసం ఆటగాళ్ల మధ్య పోటీ కొనసాగనుంది. కాబట్టి ఏప్రిల్ చివరి వారంలో తుది జాబితా వెలువడే అవకాశం ఉంది. ఈ 8 మంది ఆటగాళ్ల లిస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ వంటి పేర్లు టీ20 ప్రపంచ కప్ ప్లేస్లో సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో చోటు చేసుకున్నాయి. కాబట్టి 8 మంది ఆటగాళ్లు రాబోయే టీ20 ప్రపంచ కప్లో కనిపించడం ఖాయం. మిగిలిన 7 ఆటగాళ్లలో సిరాజ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శివం దుబే, హర్షదీప్ సింగ్, సంజు శాంసన్, మయాంక్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వంటి వారు పోటీ పడనున్నారు. మరి ఈ స్క్వాడ్లో ఎవరు చోటు దక్కించుకుంటారో చూడాలి. మరి టీ20 వరల్డ్ కప్లో ఏ ప్లేయర్ సెలెక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.